అద్భుత వర్తమానాన్ని మరి రాత్రి మనకు అందించిన దైవదాసుల అభిషేక్తులు రెవరెండ్ డాక్టర్ ఎల్ క్లారెన్స్ శాస్త్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అనర్గళంగా మాట్లాడగలిగిన దైవభక్తులు వారు. సమయం ఇస్తే అందులో ఉన్నటువంటి వివిధ విషయాలు మరికొన్ని గంటలు అనర్గళంగా ధారాళంగా మాట్లాడగలిగిన తలాంతులు ప్రభు దైవభక్తుల్లో ఉంచారు. పెట్టేశాడు, పాప పత్రాన్ని మెడకు చుట్టాడు. ధర్మశాస్త్రం వచ్చింది, బలుడు అర్పణములు బలిపీఠాలు వచ్చింది, రక్తపోక్షణ వచ్చింది. హెబ్రీ 13లో ఆ బలుడు అర్పించడం వలన ఏకాంత పాపముల జ్ఞాపకానికి వచ్చుచున్నది. ఎట్ల రక్తము, మేకల రక్తము, కుట్టేల రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది సైతం. వినగలిగిన ఓపుకుంటే చాలు మనకు చెప్పగలిగిన పరిస్థితి దేవుడు వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఈరోజు క్రైస్తవుడుగా ఎదుగుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నాము అని చెబుతూ ఒక అనుమానం కలుగుతా ఉంది. ఏమిటయ్యా అనుమానం అంటే, యేసు దేవుడేనా? యేసయ్య దేవుడేనా? అనుమానం సాతాను వారి హృదయంలో లేగా, యేసు దేవుడు కాదులే, యేసు మనలాంటి మానవుడేలే అని అనుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి దుర్బోధ కూడా ప్రపంచంలో లేక ప్రత్యేకమైనటువంటి ఆయా చోట్ల ప్రకటించబడుతుంది. ఈ రాత్రి అలాంటి బోధలకు సవాల్. యేసు నిజమైన దేవుడని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు దేవుడు కాక ఎవరు దేవుడు? యేసు క్రీస్తు నిజమైన దేవుడు వెనక చూసారా? యేసు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. జీవ ప్రదాత ఆయన లేకపోతే, ఆయనను మనకి ఈ 7 అనుభవాలు మనం స్వీకరించకపోతే ఆ ప్రత్యేకతలోకి వెళ్ళగలమా? మధ్యాకాశంలోకి వెళ్ళగలమా? ఆ రాజ్యంలో ఉండగలమా? యేసుతో కూడా యుగములు తరబడి ఆయన సముఖంలో నివాసం చేయగలమా? ఆయన రాజ్య అనుభవాలు మనకు ఉంటాయా? ఉండవు. కనుక యేసు దేవుడు అర్థం చేసుకొని సెలవు తీసుకున్నాం.